భగవద్గీత 3వ అధ్యాయము. భగవంతుడు 2 మార్గాలు చూపిస్తాడు. ఒకటి జ్ఞాన మార్గం, మరొకటి కర్మ మార్గం. కర్మ మార్గం యొక్క సారాంశం ఏమిటంటే, చేసిన పనిపై ఫలితాన్ని, మమకారాన్ని విడిచిపెట్టి ద్వారా ఆ కర్మని అక్రమాలుగా చేయడమే. అందుచేత కర్మ చేయకపోవడం కన్నా కర్మ చేయడమే పాపం. త్యాగభావంతో చేసిన కర్మలు తప్పిస్తే మిగిలిన అన్ని కర్మల వలన మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. సూటిగా చెప్పాలంటే ఆ పనిలో స్వార్థం ఉండకూడదు. పనులన్నీ ఆరాధనా భావంతో చేయాలి. కర్మలు చేస్తూ ఒకరినొకరు వృద్ధి చేసుకుంటూ ఉండాలి. తమ నడవడిక ద్వారా నాయకులను తమ అనుచరులని ప్రోత్సహించాలి. మమకార భావంతో నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నువ్వు దేవుణ్ణి చేరుకుంటావు అని ఈ కర్మని నాకే అర్పించాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అర్జునుడితో. తను చేయవలసిన కర్తవ్యమే మంచిది, ఎందుకంటే అన్ని పనులు భగవంతునిలోనే జరగబడతాయి మరియు భగవంతుని ద్వారానే పనులన్నీ జరుగుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. నువ్వు నీ కర్తవ్యాన్ని ఏ పనులను చేసేటప్పటికీ చివరికి వాటి పరిమాణం ఒక్కటే, ఎందుకంటే నీ లక్ష్యం దేవుడిని చేరుకోవడం. ఆ చేరుకోవడంలో నువ్వు ఎటువంటి పని చేస్తున్నావని కాదు, ఎలా చేస్తున్నావని దాన్ని బట్టి మాత్రమే నీకు ఫలితం చిక్కుతుంది. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని మనుషులు పాపాలు ఎందుకు చేస్తారో అని అడుగుతాడు. మనుషులు రాజస్యంతో కూడిన కోరికలు తమ ప్రేరేపించబడతాయి. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తాడు. ఇటువంటి కోరిక జ్ఞానాన్ని కప్పేయడమే కాకుండా వాటి శత్రువులుగా కూడా తయారవుతాయి. ఇంద్రియాలలోనూ మనసులోను మరియు బుద్ధిలోనూ తమ ఆసనాన్ని ఏర్పరచుకుంటూ వీటి ద్వారా జ్ఞానాన్ని కప్పేస్తుంది. శరీరం కంటే ఇంద్రియాలు చాలా గొప్పవి. ఇంద్రియాల కన్నా మనసు గొప్పది మరియు మనసు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. అన్నిటికంటే మిన్న ఆత్మ యొక్క